కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు. అధ్యక్ష, మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు, మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అధ్యక్ష, నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కానీ మీరు మాట్లాడిన మాట అధ్యక్ష మాట్లాడుతున్నా, అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేది మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి, దానికి అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలో. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపాలెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సరే, జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యలా జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు, ఒకరోజు కూడా వార్తలు వీరికి ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి కాడికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందులో ఇక కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం. అధ్యక్ష 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తాను, ఒరిజినల్ మంత్రి 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎటు సంపాదిస్తున్నావా అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ. కె వెంకటరామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత సమయం అన్నా ఇవ్వచ్చు, ప్రసంగాల కోసం ఎందుకు? అధ్యక్ష, నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు నా ఆస్తుల మీద నా మీద విచారణ చేసుకోండి అని చెప్పిన. ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వెల్కమ్ చేసినాం. అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష? ఎంత నిక్కచ్చిగా, ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి? అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు గౌరవనీయులకు చెప్తా ఉన్నాము. కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్గా మాట్లాడారు. వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు. సెకండ్ థింగ్, టెక్నికల్ అంశాలకు పోవటం సరికాదు, సబ్జెక్టీస్ ఉన్న విషయం అధ్యక్ష. దయచేసి వారికి కూడా తెలుసు. నేను ఈరోజు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది 1 గంట 6 నిమిషాలు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసుకోగా 1 గంట 6 నిమిషాలు మాట్లాడారు. గంట మేము మాట్లాడలేదు సార్. మేము వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష. దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష. అసలు ముచ్చటే రాలేదు మాట్లాడేటప్పుడు. మీరు చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు. మరి సబ్ జ్యుడిస్ అయినప్పుడు వారు ఎట్లా తీస్తారండి? వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే? వారు మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ కాదు, కానీ నేను మాట్లాడేటప్పుడే సబ్ జ్యుడిస్ ఎట్లయితుందండి ఎల్ఏ మినిస్టర్ గారికి? ఇది ఆశ్చర్యంగా ఉంది. పైగా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష, వారేసింది అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు. ఇంకొకటి ఏంది, నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోతున్నాను,
స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది, వారి మంత్రి గారు వాళ్ళు లేరు అక్కడ.